హాయ్ హలో నమస్తే. ఎస్, అందరికీ ప్రతి ఒక్క ఆడపిల్లకి ఖచ్చితంగా లైఫ్లో వాళ్ళని ఒక్కసారైనా పెళ్లి కూతురుగా చూసుకోవాలనే కోరిక ఉంటుంది కదా. అది ఒక డ్రీమ్ లాగా ఉంటుంది. మరి అదే మనకి ఒక పెళ్ళికి వెళ్ళామంటే పెళ్లి కూతురిని చూడాలనే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. మరి అలాంటి ఒక మంచి వెబ్ సిరీస్ మన ముందుకు వస్తే అదే పేరుతో, అందులోను పెళ్లి కూతుర్ని ఇంకొక రకంగా ఏమంటారు, వధువు, అలాంటి ఒక పేరుతో మన ముందుకి ఒక వెబ్ సిరీస్ వస్తుంది హాట్స్టార్లో December 8న. మరి అలాంటి ఒక వెబ్ సిరీస్ని మనం ఎలా మిస్ అవుతాం? సో మనతో పాటు వధువు వెబ్ సిరీస్ టీమ్ ఉన్నారు. ఇప్పటికే 20 సార్లు పైగా పెళ్లి కూతురు గెటప్లో మనకి బేసిక్గా పెళ్లి కూతురు, చిన్నారి పెళ్లి కూతురు, ఇలా ఏది చెప్పినా సరే మనందరికీ మైండ్లో ఫస్ట్ గుర్తుకొచ్చేది అవికా గోర్. అండ్ తనున్నారు ఈసారి వధువు. చిన్నారి పెళ్లి కూతుర్ని వధువుగా ట్రాన్స్ఫార్మ్ చేసి మా ముందుకు తీసుకొస్తున్నారా? I really hope that people see this as a transformation from Anandi to Indu. I want people to remember Indu the way they loved and have their blessings for Anandi. Yes, Chinnari Pelli Kooturu is something that has given me my recognition here with the Telugu audience, and I'm very, very grateful, and I hope that Vadhuvu also receives the similar kind of success. అండ్ నందు గారు, మీ ఇద్దరికి ముందు అసలు ఫస్ట్ చెప్పాలనుకున్నది నేను హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అంటే చాలా కష్టపడినట్టున్నారు కదా. ఆనంద్కిను ఇందుకి అదే అదే ఓకే. అంటే పేర్లు ఇంకా నాకు ఇందు పేరు ఐడియా ఉంది కానీ ఆనంద్ పేరు ఐడియా లేదు కదా. సో బేసిక్గా ఫస్ట్ మీ ఒరిజినల్ పేరు కూడా ఆనందే కదా? నా యాక్చువల్గా మై ఒరిజినల్ నేమ్ ఇస్ ఆనంద్. వాట్, యూ డోంట్ నో? మీకు తెలియదా? అవికాకి తెలియదు, చాలా మందికి తెలియదు. బట్ యా, సో బేసిక్గా అడగాలనుకుంది ఏంటంటే ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? రియల్ లైఫ్లో కాదు, సిరీస్లో మ్యారీడ్ లైఫ్ రకరకాలుగా ఉంది మాస్టర్. ఒక రకంగా ఉంది అని చెప్పలేను, అది రకరకాల ఎమోషన్స్తో ఉంది. అంటే నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే పెళ్ళయ్యాక అంత క్రూయల్గా మారారా లేదా పెళ్ళికి ముందు నుంచే అంతే క్రూయలా మీరు? మంచి ప్రశ్న. పెళ్ళయ్యాక ఇందు పెట్టినటువంటి టార్చర్ తట్టుకోలేక ఆనంద్ అలా తయారయ్యాడు. అవునా? అదే నిమిషంలో గన్ను కూడా తీశాడు, సిగరెట్ నోట్లో పెట్టాడు. కానీ ఇందు అంత క్రూయల్గా అనిపించట్లేదు కదా వీడు. మరి అదే హైలైట్. ఎందుకు ఇలా మారాడు? ఇందు క్రూయల్గా అనిపిస్తోందేమో, అసలు వీడు క్రూయల్గా మారాడా లేదా, ఇందు నిజంగానే క్రూయల్గా ఏమన్నా చేసిందేమో. యాక్చువల్లీ వీడే క్రూయల్గా ఉన్నాడేమో, రైట్? ఇందుకు ఇబ్బంది పెడుతుండేమో. అమ్మో, ఇందువే వీడిని ఇబ్బంది పెడుతోందేమో. బేసిక్గా లాస్ట్ లో ఒక డైలాగ్ అన్నారు కదా, షెర్లాక్ హోమ్స్ ఆవిడని. మీ అందరూ ఇప్పుడు షెర్లాక్ హోమ్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు బేసిక్గా. I think we are getting into the zone of Vadhuvu so much that we are not just on camera but off camera also we have started to become like, this must be the story, this could happen, correct. This can happen. So I think it's the excitement that is speaking and not the real part. It's kicking in for me. అంటే నెక్స్ట్ సీజన్ కి మీరు కూడా రైటర్స్ అయిపోతారు. We would love to. I would love to be the process of seeing how it is happening, and even the music. I mentioned it in one of the interviews that I want to be in the studio to see how the BGM is done, because I think that is like the most important, or one of the most important things when it comes to suspense thriller. You need the music to be right. Yes. So I would love to witness all of that behind the camera for sure. కానీ నిజంగా అనిపించింది నాకు టీజర్ అవి చూస్తున్నప్పుడు, ఆ మ్యూజిక్కి లిటరల్లీ దానికే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు ఆడియన్స్, అంత అట్రాక్టివ్గా అనిపించింది. అండ్ మీరు మీ వదిన మీ అన్నయ్య విషయంలో మీరు అంటే నెగిటివ్ షేడా పాజిటివ్ షేడా అనేది అసలు ఒక కన్ఫ్యూజన్లో, కొన్ని చోట్లేమో స్పెట్స్ పెట్టుకొని డీసెంట్గా ఉన్నారు, కొన్ని చోట్ల కాదు అన్ని చోట్ల స్పెట్స్ పెట్టుకొని. అంటే కాదు ఒక చోట మాత్రం మీ కండలు చూపించి అలాంటి ఒక అగ్రెషన్ కనిపించింది. షాట్ లేదండి కండలు చూపించేది. అలీ డైరెక్టర్ గారిని అడిగి నేను ఇంత కష్టపడి జిమ్ చేశాను, ఏంది బై కమాన్ అని చెప్పి మనోడు ఫోర్స్ చేసి పెట్టించుకుని సుత్తి కొట్టే షాట్ కూడా మనోడే అడిగి ఇదర్స్ లాగైతే అచ్చా దిక్కు అని చెప్పాడు. నాకు తెలిసి గుర్తుంది. అలాంటి ఏం లేదు. నాకు నేను నార్మల్గా కాస్ట్యూమ్ వేసుకొని లొకేషన్కి వచ్చిన వెంటనే డైరెక్టర్ గారు మొత్తం సెటప్ గిటప్ అన్నీ చేసి అక్కడ కూర్చున్నప్పుడు షర్ట్ తీసేయాలి అన్నాడు. సార్ నువ్వు షర్ట్ తీసేయి, షర్ట్ లేకుండా సుత్తి కొడితే బాగుంటుంది అంటే, సార్ అంతా స్టోరీలో లేదు కదా సార్, ఫామ్ గేమ్ వద్దు, ఈ క్యారెక్టర్కి ఫామ్ గేమ్ ఏం అవసరం లేదు, షర్ట్ ఇప్పన్నాడు. ఫామ్ లో లేకపోతేనే ఆ ఫామ్ లో ఉంటే చించేస్తాం. నందనకి అవకాశం దొరకలేదు, సిక్స్ ప్యాక్ చూపించడానికి ఛాన్స్ దొరకలేదు. అంటే ఒకవేళ ముందే చెప్పుంటుంటే ఇంకొంచెం బాగా ప్రిపేర్డ్ గా ఉండేవాళ్ళు. ఏం లేదు, బాగున్నాడు అందులో మీరు చూస్తే కనుక షాట్ లో. అండ్ నాకు ఇంకొక విషయం అనిపించింది, డైరెక్టర్ గారు వస్తే అడుగుదాం అనుకున్నాను.
అంటే మీరు జనరల్గా ఇప్పుడు చాలా క్యూట్గా ఉన్నారు బేసిక్గా, కానీ మిమ్మల్ని అంత విలనిక్గా చూపించాలన్న ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది అని అడుగుదాం అని. నాకు నా మీదే డౌట్ వస్తుంది. ఈ మధ్య అందరు డైరెక్టర్లు నన్ను అలానే చూస్తున్నారు. Started with Omkar. ఓంకార్ అనే మ్యాన్షన్ 24 టు కృష్ణ గారు వధువు టు నెక్స్ట్ ప్రణవ్ స్వరూప్ గారిది అగ్లీ స్టోరీ అని నేను అవిక చేస్తున్నాను. అన్నిట్లో ఒక Dark. డార్క్ సైడ్ క్యారెక్టర్స్. మరి నా మొహంలో నిజంగా ఆడుతుంది, నా మొహంలో ఏమన్నా మిస్టీరియస్ నేను కొంచెం అప్పుడు కొంచెం హెల్దీగా లడ్డుగా కొంచెం ఉన్నావు కదా, క్యూట్ గా మంచిగా అనిపించావు. అదే ఇంప్రెషన్ ఉంది అదే లేదు, ఇప్పుడు లేదు, క్యూట్ గా మంచిగా ముద్దుగా ఆ టైప్ లో కనిపించావేమో. ఎప్పుడు అయిపోయి కొంచెం జాల్ అండ్ గిల్ మంచి షార్ప్ అయినావు చూడు, కొంచెం విలన్ షేడ్ వచ్చింది అనుకుంటా ఫేస్ లో. ఓకే, ఐ థింక్ దే ఆర్ సీయింగ్ యు ఇన్ దట్. నేను అడగలేదు డైరెక్టర్ గారిని ఎందుకు అలా. నేను నిజంగా అడగలేదండి. అంటే ఇన్ని స్టోరీస్ వస్తున్నప్పుడు I think not many actors are daring enough and have the guts to do those kind of characters. Not many actors can pull that off with conviction, and I think he's a very good actor, and I'm glad that he's saying yes to these parts because they are not easy parts. It's very challenging for you to not think of how the image would be or how will audience if they will like it, and it's a dark thing. He's taking those challenges up, and I think as an actor it's a brilliant move to do as much as different kinds of characters, and I think not many actors can do what he does. And for the first time you will see Thank you. Nandu Anna like that on screen. Serious gentleman. జెంటిల్మెన్. ఓకే, అంటే ఒక పక్క తిట్టినట్టు రెండు పొగిడినట్టు కలిపి అనేసి. లేదు, మ్యారీడ్ మ్యాన్ కాబట్టి జెంటిల్మెన్ అన్న. ఓకే, ఇది క్రేజీ. అండ్ బెంగాలీలో వచ్చిన ఇందు అనే సిరీస్ నుంచి తీసుకున్నారు కదా, సో అంటే కంప్లీట్ గా అదే తీసారా లేదంటే చేంజెస్ చేశారా? No, there are a lot of changes, not just the screenplay but స్టార్టింగ్ ఫ్రమ్ ద నేటివిటీ ఆఫ్ బెంగాలీలో నేటివిటీ చాలా డిఫరెంట్ ఉంటుంది. బేసిక్గా ఇక్కడ పెళ్ళిళ్ళు చూసుకుంటే, ఇక్కడ రిలేషన్షిప్స్ పెళ్ళి ఎలా జరుగుతాయి, ఆ సిస్టమ్స్ అవన్నీ చూసుకుంటే అక్కడి నుంచి డిఫరెన్సెస్ ఉన్నాయి అక్కడి నుంచి. అండ్ స్టోరీలో కూడా దేర్ చాలా డిఫరెన్స్. అంటే ప్రాబబ్లీ ప్లాట్ ట్విస్ట్ ఇలాంటివి ఏమన్నా కొన్ని ఉంటాయేమో, వాటిని కూడా చేంజ్ చేశారు. బట్ అదర్వైజ్ చూస్తే కనుక ది ఎంటైర్ అప్రోచ్ టువర్డ్స్ ద స్క్రిప్ట్ డెఫినెట్లీ కృష్ణ గారి స్టాంప్ చాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇఫ్ పీపుల్ వాచ్ రెక్కీ అండ్ ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్స్, లాయల్ ఫ్యాన్స్ ఉండి ఇఫ్ దే సీ వధువు దే క్లియర్లీ నో కృష్ణ గారి స్టాంప్ క్లియర్గా వెబ్ సిరీస్ మీద ఉంటుంది. సో దట్స్ వాళ్ళు యాస్టీస్గా ఉన్నదే ఉంది, సీడీ పెట్టుకుని యాస్టీస్ తీయచ్చు కదా, అసలు అలా వెళ్ళలేదు అప్రోచ్తో. ఆ సిరీస్ వేరు, ఆ ప్లాట్ వేరు. ఇంకొకటి ఆ సిరీస్ చూసుకుంటే ఆ ప్లాట్ ఒకటే, బట్ మనం అప్రోచ్ అయిన విధానం వేరు. ఇంకా అక్కడ చూసుకుంటే మీరు అక్కడ 8 ఎపిసోడ్స్ ఉంటుంది, ఇక్కడ 7 ఎపిసోడ్స్ మాత్రమే ఉంది. అంటే ఇంకా స్టోరీ అంతా కంప్లీట్ గా చెప్పలేం, కానీ అప్రోచ్ అంతా మాత్రం మార్చారు. ఓకే. అండ్ ఇంకొకటి తెలుగు వాళ్ళలో మెయిన్ గా పెళ్ళైన అమ్మాయికి బేసిక్ గా ఉండేది అత్తా కోడళ్ళ మధ్య. అంటే అలా దాన్ని ఏమన్నా ఇంత సీరియస్ డిస్కషన్లో, సీరియస్ సిరీస్లో ఎక్కడన్నా ఆ సిచ్యువేషన్స్ పెట్టి అత్తా కోడళ్ళ మధ్య కామెడీ లాంటిది ఏమైనా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారా అని? స్కోప్ లేదు. చార్మినార్ సందులో పార్సే నడపడమే కష్టం లాగా మాకు అక్కడ స్పేస్ లేదు, కానీ అక్కడ స్పేస్ తీసుకుని ఇరికించాలనుకుంటున్నారు చూడండి మీరు. కష్టం. వధువు ఇస్ వెరీ వెరీ సీరియస్ మిస్టీరియస్ డ్రామా. అంటే మిస్టరీ మధ్యలో కామెడీ రావడం కూడా ఈ మధ్య కొంచెం చాలా వాటిలో చూస్తున్నాం కదా. చూసారా మీరే అన్నారు, ఈ మధ్య కొంచెం చాలా వాటిల్లో చూస్తున్నాం. సో ఆ చాలా వాటిల్లో ఉండకూడదు. వీ షుడ్ రియలీ స్టే ట్రూ టు ద జాన్రా దట్ వధు ఈజ్ ఆల్ అబౌట్. సో వీ స్టేడ్ రియల్లీ ట్రూ టు ద జాన్రా. ఏ మాత్రం కూడా కొంచెం ఇక్కడ ఇలా చేస్తే కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది, ఇలా చేస్తే ఆడియన్స్కే కాదు, వధువులో ఏం కథ చెప్పాలనుకుంటున్నామో ఆ కథని కథ కింద చెప్పాను తప్ప దానికి హంగులు ఏమీ దిద్దలేదు. సో వీ స్టేడ్ రియల్లీ ట్రూ టు ద జాన్రా. అండ్ అంటే ఓన్లీ కథ అంటే ఒక రకంగా జరుగుతున్న సిచ్యువేషన్, లేకపోతే ఏమన్నా లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక మోరల్ లాగో లేదా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఏమన్నా కంప్లీట్ చేశారా అనేది వచ్చింది. I think there is a lot that happens in this story, and any movie that you watch with a happy ending or a sad ending and all of that, you're done with it. But this Vaduvu has definitely a story which will come back for a season 2 or a season 3, because we are, like we all mentioned, that there is a lot of difference from the Bengali original series. We are trying to make it more Telugu. There is a lot of difference, but at the end of the day, that has already seen success for 3 seasons. So we can't take that away. There will be something that will come up for the next seasons, but
If I say that, you know, when you watch the last episode, you will feel complete, definitely, because at the end of the day, it is the last 7th episode. And with the feeling of leaving question marks and leaving open endings, I love that as a viewer. I would want to see what happens in the next season and what will happen now. So those things definitely will be there, and that is not a surprise. That is not something that we should hide from the audience. That is how it's going to be. కానీ వీ హ్యావ్ అ వెరీ 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 గుడ్ క్లిఫ్ హ్యాంగర్ ఒకటి ఉంది. ఏదైతే ఆ లాస్ట్ 7th ఎపిసోడ్లో ఆఫ్ కోర్స్ ఓపెన్ ఎండింగ్ అని అవికా చెప్పేసింది కాబట్టి చెప్తున్నా, కార్ వస్తుంది, కార్ షాట్ తీశారు, కార్ అద్దం దిగుతుంది, అందరం సర్ప్రైజ్ ఎవరు వచ్చారనేది సిరీస్ చూడండి అప్పుడు చెప్తారు. ఏదో చెప్తున్నారు అన్నట్టే ఉంది. అలా చెప్పినట్టుగానే ఉంటుంది. అదే అర్థమైంది. అండ్ మీరు కూడా అదే చెప్పారు కదా, సస్పెన్స్ కి అలవాటు పడిపోయారు, డిటెక్టివ్లు అయిపోయేలా ఉన్నారు. సో అందుకని మాకు ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో కూడా ఆ సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మీరు అలీ గారు, అంటే ఇది స్టోరీ విన్న తర్వాత మీకు కన్ఫామ్గా నేను ఇది చెయ్యాలి అని అనుకున్నారా, లేదంటే గ్యాప్ తీసుకొని ఆలోచించడం ఇలా ఏమన్నా గ్యాప్ తీసుకున్నారా? నాకు ఆప్షన్ ఇవ్వలేదండి. ఆప్షన్ ఇవ్వలేదా? ఇది స్టోరీ నాకు చెప్పి మీరు చేస్తారా లేదా నేను ఆ స్థాయికి నువ్వు చేస్తున్నావు ఇది అంటే నాకు ఎలా వచ్చిందంటే, నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి సో డేస్లో షూటింగ్ ఉంటుంది, ఆర్ అవైలబుల్ అని అడిగారు. అక్కడ నుంచి అలా స్టార్ట్ అయింది. మీకు అసలు ఏం చెప్పలేదు? నాకు స్టార్టింగ్లో ఏం చెప్పలేదు. సో వెన్ ఐ టోల్డ్ ఎస్ ఐఎమ్ అవైలబుల్ ఆన్ దీస్ పర్టిక్యులర్ డేస్, దట్ ఈస్ వెన్ దే టోల్డ్ మీ ద స్టోరీ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ నాకు రావడము, ఇలాంటి ఒక క్యారెక్టర్ నేను చేస్తానని నా మీద హోప్స్ పెట్టుకొని నాకు ఆఫర్ ఇచ్చారు చూడండి, దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ అ వెరీ బిగ్ దిస్ థింగ్ ఫర్ మీ. మీరు ఇంకేం క్వశ్చన్ కూడా అడగలేదు అంటే ఇది ఏ జోన్ రా కనీసం అట్లా కూడా ఏం అడగలేదు? ఏది ఇలాంటి ఒక ఆఫర్ నాకు వస్తుంది అనేది చాలా ఇదనుకున్నాను, నేను చాలా గ్రేట్ అనుకున్నా. బికాజ్ దిస్ ఇస్ టోటలీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్. సో నా మీద హోప్స్ పెట్టుకొని వీడు చేయగలుగుతాడు ఇది అని చెప్పి నాకు వచ్చింది చూడండి, దట్ ఇట్ సెల్ఫ్ టుక్ మీ అవే. ఇంకేం అడగాలనిపించలేదు? ఇంకేం అడగాలనిపించలేదు. Interesting part is when they approached me for this thing, from day one till the time we started to shoot, the only question I kept asking the makers was, who is playing Arya? That actor has to be strong, like it has to be like a good actor who can do it, and there is no scope of overacting or underplaying the character. There is, you know, there is a certain way that this character will perform, this actor should perform. And when I, you know, got to know that it's him doing it, I saw his previous work and I realized that the way the casting has been done for this particular series is very thought through. All the actors, not just us but everybody else who is in the supporting cast, everybody is there for a reason. When you watch the series, you will know why they have been casted, and it's very well thought through, and that is what I kind of liked about the series. నా మీద నమ్మకం పెట్టుకొని ఈ క్యారెక్టర్ కోసం నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. దాని తర్వాత నాకు కథ చెప్పారు. కథ చెప్పినప్పుడు దట్ ఈస్ వెన్ ఐ గాట్ టు నో దట్ దిస్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్. బికాజ్ మీరు వెబ్ సిరీస్ చూస్తే మీకు అర్థమవుతుంది నా క్యారెక్టర్. I have to be on the mark. I cannot go beyond. I cannot do very less. I have to tell my lines, but it should not give the meaning of in what intention I'm telling you these lines. So I had to be very careful with all these things, and anduke nenu cheptuna, they thought that I could do this, and they approached me. That itself is a very good opportunity for me. అండ్ అంటే నాకు వధువు అనే టైటిల్ విన్న తర్వాత మేబీ మీరు చేస్తున్నారు కాబట్టి దీనికి వధువు అని ఏమైనా పెట్టారా అనే డౌట్ వచ్చింది. ఐ రియల్లీ థింక్ సో. Yeah, ఎందుకంటే ఇంతకు ముందు టైటిల్ వేరే టైటిల్, అంటే బాలికా వధువు నుంచి వధువు Yes. తీసుకొచ్చారేమో I think it's అనే a very smart move. Yeah. Whoever's idea this was, I think it will work, because you know, whenever people see Vadhuvu, they'll just suddenly remember of Balika Vadhu and remember my face, and that is on the poster. So it is a very good way of making sure that people relate with the character even before the release. And I think that's a brilliant idea, and I think it's the Disney Plus Hotstar who is playing smart here. కానీ ఎంత బాగుంది కదా చూడు, క్యారెక్టర్ ఆర్క్ అంటారు కదా అలా, ఫ్రమ్ బాలికా వధు టు వధు. క్యా బాత్ హై యార్. అండ్ ఇప్పుడు నాకు వచ్చిన డౌట్, బాలికా వధువు నుంచి వధువు వరకు అవిక ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది? Oh,
ఏం అవ్వలేదు. I was a different person. It Ah, feels like. not in the case of personality, but mental అంటే maturity లోనా? యాక్ట్రెస్ గా Everything. I think Actors గా ఉంటుంది. a అంటే lot మీరు ఏం has- నేర్చుకున్నారు లైఫ్ లో అనేది కూడా ఇంపార్టెంట్ కదా. I think with experience, with you growing up, everything changes. Like I said, I feel like I was a different person then, and I'm just glad that this journey has happened in front of people. Everybody has seen that day one of me being on screen, and even now. So I think I'm very lucky that people have witnessed that journey. They have seen me grow up, and yeah, it's a big blessing. అండ్ మీరు పెళ్లి కూతురు గెటప్కి కావాల్సిన డ్రెస్సులు అవన్నీ కొనేసుకున్నారా? అంటే ఎప్పుడు పెళ్లి కూతురు గెటప్ వేసుకోవాల్సి వస్తుందో తెలియట్లేదు కదా. ఆ నగలు కొనుక్కుంటుందేమో, కొనుక్కొని ఉంటుంది. ఓ పూరే హేనా జ్యువెలరీ పూరా ఒరిజినల్ గోల్డ్ హేనా घर में तेरे लगा है ना. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తున్నారు పెళ్లి కూతురులో మొత్తం ఇన్ని అంత గెటప్ setup, 7 వారాల నగలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. I think yeah, I think I have క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే so much. గ్రీన్ చీర ఒకటి కొనుక్కున్నాను, గ్రీన్ మ్యాట్ లాగా కలర్ మార్చుకుంటున్నాను. సూపర్. That's a good idea. Next project on, I'll be giving them this idea. సూపర్. ఇలాంటి ఐడియా ఎవరికి వచ్చుండదు. గ్రీన్ చీర, జ్యువెలరీ అంతా కూడా గ్రీన్, తాడు గ్రీన్, బొట్టు గ్రీన్, ఏముంది గ్రాఫిక్ లో ఏ Key colour చేస్తే కావాలో చాలు. ఆ థీమ్ బట్టి మార్చుకుంటాం. అర్రే ఎంత బడ్జెట్ I like it. చేయొచ్చు. I like the idea. సో బడ్జెట్ ఫ్రెండ్లీ యాక్ట్రెస్. అండ్ మీ ఇద్దరు ఆల్రెడీ మ్యాన్షన్ 24లో కనిపించారు అండ్ ఇప్పుడు ఇది అండ్ ఇంకొకటి కూడా చేస్తున్నానని చెప్పారు. ఇలా జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అంటే బోత్ ఆఫ్ అస్ మా ఇద్దరికి ఉన్న సైక్ టువర్డ్స్ సినిమా ఆర్ జస్ట్ ద కంఫర్ట్ దట్ వీ షేర్ యాజ్ ఫ్రెండ్స్. ఫ్యామిలీ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ వెరీ అంటే చాలా కొలోకియల్గా చాలా వామ్గా ఉంటారు నాతో. సో ఏ రోజు సెట్కి హీరోయిన్ వచ్చింది, సరే అని తనుంటే సెట్కి హీరో వచ్చాడు, ఇలా ఏమీ ఉండదు మా ఇద్దరి మధ్య. సో మేము చాలా క్యాజువల్గా ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్నాం, బ్రేక్ వచ్చింది, నాకు అరే కిదరే రేతు ఏం చేస్తున్నావు, పైన దా కిందకు వచ్చి తినిపో. సో దట్ ద కైండ్ ఆఫ్ వైబ్ అండ్ బాండ్ వి షేర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐవ్ బీన్ టెల్లింగ్ షీఈ్ మై లక్కీ చామ్ అనుకుంటున్నాను. బికాజ్ మ్యాన్షన్ 24లో నాకు ఎంత పేరు వచ్చిందో మీరు అందరే చెప్తూ ఉన్నారు. ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం తర్వాత అండ్ దెన్ ఇమ్మీడియట్లీ హాట్స్టార్లో ఇది. అండ్ నేను హీరోగా, నేను యాక్టర్గా చాలా బ్యానర్స్లో చేశాను, బట్ హీరోగా ఒక వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్యానర్లో, అది కూడా అక్కడ తను 2 సినిమాలు అక్కడ హిట్లు ఇచ్చింది వాళ్ళ బ్యానర్లో ఆల్రెడీ. ఆ బ్యానర్లో మళ్ళీ నేను హీరోగా చేయటం, అది ఆ సినిమా కూడా బాగుంది. సో ఐ రియలీ థింక్ షీ గివ్స్ మీ దాట్ ఏమంటారు ఆ పాజిటివ్ ఆరా అరౌండ్ మీ. ఐ థింక్ అవికా నుంచి నాకు వస్తుంది అనుకుంటే ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. నాకు వేరేది ఏమన్నా వస్తే కూడా వీ వుడ్ లవ్ టు పేర్ విత్ ఈచ్ అదర్. జనాలకు బోర్ కొట్టేంత వరకు చేస్తాం. I really think that all of this happens because you believe in a person. I truly do. I really have seen him perform. I've seen him speak in interviews during Mansion 24. I've seen him behave the way he does around his people, around his team, and these little things register in your head. And even when we were promoting Mansion 24, we went to Mumbai for the cricket promotions during that. And all of that, when I saw, I realized that there's so much potential that people have not seen yet. And I am really excited to be a part of that journey because all the projects are happening. People are seeing all of that now. So I'm very proud of him. అండ్ సో సారీ టు సే, బేసిక్గా నేను మీ ర్యాప్ అడుగుదాం అనుకోలేదు, ఎందుకంటే ఇది అందరు అడుగుతారు కాబట్టి. మీ ఇద్దరిలో ఒకళ్ళనొకళ్ళు బాగా ఇరిటేట్ చేసే క్వాలిటీస్ ఏంటి? అంటే మీ నుంచి ఇరిటేట్ అయ్యే విషయం, ఆవిడలో మీరు బాగా ఇరిటేట్ అయ్యే విషయం, మీలో ఆవిడని బాగా ఇరిటేట్ చేసే విషయం ఏంటని అడుగుదాం అనుకున్నా. మీరు చెప్తున్నారు కదా ఇంటరప్ట్ చేయకూడదు అని ఉన్నట్ల. ఓకే, సో అవికాలో నాకు అంటే అవికాలో నాకు నేను ఇరిటేట్ అయ్యే విషయం అవికాలో, దట్స్ ఎ టఫ్ క్వశ్చన్ జెన్యూన్గా చెప్పాలంటే. అవికాలో నన్ను ఇరిటేట్ చేసే విషయం మీరు చెప్తారా? మీకు అలాంటి ఏం లేదు? డౌట్లు ఎక్కువ వస్తాయి అవికాకి, చాలా డౌట్లు వస్తాయి. అలా క్వశ్చన్స్ కంటిన్యూస్ గా క్వశ్చన్స్ నాకు కూడా కొన్ని రోజుల తర్వాత వస్తాయేమో. ఇట్స్ ప్రాబ్లీ బికాస్ ఆఫ్ ద అంటే దాన్ని ఏమంటారు ద ఎక్స్పీరియన్స్ ఆఫ్, అంటే షీస్ డన్ సో మచ్ వర్క్ కదా. సో డిఫరెంట్ డైరెక్టర్స్ ఎక్కువ మందితో, నాకన్నా ఎక్కువ మందితో పనిచేసి, నాకన్నా ఎక్కువ సంవత్సరాలు తను బిఫోర్ నుంచి ఇండస్ట్రీలో ఉంది ఆర్ వాట్ ఎవర్ షీఈస్ బీన్ డూయింగ్. సో ఐ థింక్ తను ఎక్కువ చాలా, నేను కూడా ఆలోచిస్తాను, నేను కూడా ఐ మేక్ షూర్ నేను చేసిన ప్రాజెక్ట్ బాగా రావాలని. బట్ నాకు కూడా కనబడని ఒక డౌట్ ఎక్కడో వస్తుంది, వచ్చి దాని గురించి క్వశ్చన్లు వేస్తూ ఉంటుంది. నాకు అది ఇరిటేటింగ్ అనిపిస్తుంది కొంచెం. ఎందుకు
కథ విన్నప్పుడు వినేసేవా చిల్లాయిగా చిల్లవు, డోంట్ టేక్ ఇట్ యువర్ హెడ్ అనిపిస్తూ ఉంటుంది. ఏమో మేబీ అనవసరంగా స్ట్రెస్ ఏమైనా తీసుకుంటుందా, ఎక్కువ డౌట్స్ వచ్చి అని అనిపిస్తూ ఉంటుంది. బట్ విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్ ఫర్ ద ప్రాజెక్ట్ మళ్ళీ ఫైనల్, బికాజ్ తన డౌట్లు ఏమి సెన్స్లెస్ డౌట్స్ కాదు, అన్నీ సెన్సిబుల్గా ఉంటాయి డౌట్లు. సో సెన్సిబుల్గా డౌట్లు ఉండటం ఈజ్ అ స్ట్రెస్. ఇప్పుడు అవతల వాళ్ళు తప్పు చేస్తున్నారు అని మనకు తెలుసు అనుకోండి, అది మనం రియలైజ్ అయ్యే సిచ్యువేషన్లో ఉంటే స్ట్రెస్ వచ్చేస్తూ ఉంటుంది. మనం ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కొన్ని వదిలేస్తే బెటర్, బట్ షీ కెన్ నాట్ లెట్ దట్ గో. లేదు, లెట్స్ మేక్ ష్యూర్ నందు దిస్ కమ్స్ రైట్. ఐఎమ్ నాట్ అగ్రీయింగ్ టు ఇట్. రైట్, తూ కర్నా है तो तू कर, मैं तो नहीं करने वाली, तू बोल दे అని షీ ఈజ్ వెరీ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. అది మాత్రం నాకు ఇరిటేటింగ్ ఉంటుంది. అవునా, నువ్వే డీల్ చేసుకోరా, నేను వెయిట్ చేస్తాను, షార్ట్ రెడీ అయినప్పుడు నన్ను పిలవండి. అది ఐ థింక్ దట్స్ వన్ థింగ్ విచ్ ఇస్ గుడ్ ఫర్ ద ప్రాజెక్ట్. మనకంటే మనం ఏదో చిల్లు హ్యాపీగో లక్కీ టైప్ కాబట్టి ఇలా తను హ్యాపీగో లక్కీ, బట్ ఇలాంటి విషయాలు కూడా మనం వస్తలేవు. మీకు I think I've said this many times and I find it very irritating that he's just అయినా ఆయన too చేంజ్ చేసుకోలేదు. sweet at all points. నేను ఏదో అందరితో చాలా స్వీట్, సార్లు చెప్పాను అంటున్నారు కదా. నేను అందరితో స్వీట్గా ఉంటాను, అది రాంగ్. Yeah, I mean, I know what she is saying. he's just any time of the day, even if he's unwell, he'll still be like, oh, how are you, nice. And I find that very irritating. Like, I think he could just let it go sometimes. అంటే అది మంచితనం అన్ని అనే సార్లు కూడా mask- పనికిరాదు. అంటే నేనేమి ఆ మాస్క్ ఒరిజినలే, మనం అది అవసరం లేదు నీకు వెనెవర్ నువ్వు మరీ ఓవర్గా అంత నువ్వేమి యూ డోంట్ హ్యావ్ టు. He Anishan Papa. forces himself sometimes to be nice to somebody, and that's okay to not do all the time. That's what I think is annoying. అండ్ నందు గారు, మిమ్మల్ని చూడగానే నేను లాస్ట్లీ ఒక విషయం చెప్పాలనుకున్నాను. Yeah, please. అసలు మీ క్రికెట్ కామెంటరీ మాత్రం అల్టిమేట్. Thank you నిజంగా అండి, thank you. కొన్ని వర్డ్స్ ఎలా వస్తాయో అనిపించింది. సో మీరు కంప్లీట్గా యాంకరింగ్ వైపు వెళ్ళిపోవచ్చు అనిపించింది. అవునా, అంత- టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. అండ్ నేను బ్లీడింగ్ బ్లూ అనే పదం నేను ఎన్నిసార్లు వాడుంటానో, మీరు ఆ రోజు లాస్ట్ ఫైనల్కి మీరు వాడిన already, వర్డ్ yeah. నేను ఆ రోజు ఒక 20 times వాడుంటా ఆ వర్డ్. అదే ఇలా ఎలా వస్తుంది అని. Alright. సో మీరు ఖచ్చితంగా యాంకరింగ్ వైపు కాన్సన్ట్రేట్ చేయాలని తప్పకుండా కోరుకుంటున్నాను. అండి. నాకు ఐ వుడ్ లవ్ టు డూ మల్టిపుల్ థింగ్స్ అట్ ఎ టైమ్. యాక్టింగ్తో పాటు డెఫినెట్లీ ఐ విల్ బీ హోస్టింగ్ కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సీజన్స్ కూడా త్వరగా వచ్చేయాలి, ఎందుకంటే మిస్టరీ థ్రిల్లర్స్ కాబట్టి ఖచ్చితంగా ఎక్సైట్మెంట్ ఉంటుంది ఆడియన్స్కి, ఎప్పుడు వస్తుందా త్వరగా చూడాలి అని. అవును. సో మీరు అంత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా నెక్స్ట్ మీరు సీజన్ డిసెంబర్ 8th రోజు హాట్స్టార్లో త్వరగా బింజ్ వాచ్ చేసేయండి. సూపర్ హిట్ అయిపోతుంది. తర్వాత త్వరగా మేము కూడా సీజన్ షూట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so much. ఖచ్చితంగా వధువు మంచి హిట్ అవ్వాలి, ఇంకా మీ ర్యాప్ ఇంకా కంటిన్యూ అవ్వాలి, మీరు ఇంకా మమ్మల్ని మా ఎంటర్టైన్ ముగ్గురిది. చేయాలి. వాడు మీ కూడా. ముగ్గురు ఈసారి ఆయన్ని కూడా యాడ్ చేసేద్దాం. అండ్ మీకు ఇంకా మంచి క్యారెక్టర్స్ రావాలి ఇలాగే. అంటే మీరు నాకు మా ఎక్స్పెక్ట్ అలీ హీరోగా చేయాలి, నేను విలన్ గా చేయాలి. ఓ ఇది బాగుంది. కానీ ఆయనది విలన్ పర్సనాలిటీ, ఇద్దరమే నెగటివ్ షేడ్ లాగా చేస్తే బేసిక్ గా ఆయనది విలన్ పర్సనాలిటీ కదా, అందుకని ఆయన విలన్ గా చేసినా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఎలాగో విలనిక్ షేడ్ లో అది అంటే విలన్ ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ గా ఉండాలి కదా. బేసిక్ రాజమౌళి గారి సినిమాలో అంటే లాగా నేను స్ట్రాంగ్ గా లేనంటున్నారు. అయిపోయింది రాలేదు. మీకంటే ఆయన స్ట్రాంగ్ గా ఉన్నారు. అదే అన్నాను, మళ్ళీ మీరు నొక్కి ఒక్కడించకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ వధువు December 8th నుంచి హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. స్టే ట్యూన్ టు V6 News.